వేరియబుల్స్. వేరియబుల్స్ అనే కాన్సెప్ట్‌లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రతి లాంగ్వేజ్‌లో కూడా జావా స్క్రిప్ట్ గానివ్వండి, ఫ్రంట్ ఎండ్ గానివ్వండి, బ్యాక్ ఎండ్ గానివ్వండి, దేంట్లో సరే వేరియబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే అది వేరియబుల్ గురించి మనం నేర్చుకునే ముందు అసలు వేరియబుల్ అనేది మనకి ఎందుకు అసలు వేరియబుల్ అంటే ఏంటి? అసలు వేరియబుల్ మనం ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పేసి దీన్ని తెలుసుకోవాలనమాట. వేరియబుల్స్ కాన్సెప్ట్‌లో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా వాస్ట్ కాన్సెప్ట్ అనమాట మనకి. జావా స్క్రిప్ట్‌లోనే కాదు ప్రతి లాంగ్వేజ్‌లో కూడా ఇది చాలా చాలా పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే దీని యొక్క డెఫినిషన్ చూసినట్టయితే ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ యూజ్డ్ టు స్టోర్ డేటా లైక్ నంబర్స్, టెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్. జస్ట్ ఇదేంటంటే ఒక కంటైనర్ అనమాట. యూజ్డ్ టు స్టోర్ డేటాని స్టోర్ చేయడానికి మనకి కంటైనర్ లాగా ఇది యూజ్ అవుతుంది కాబట్టి బాక్స్ లాగా. అదే మన ఇంట్లో మనము ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు కిచెన్ ఉంటది. కిచెన్ లోపల మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి కదా! ఇంటి లోపల సాల్టు, షుగరు, టామరిన్ అది ఏదైనా సరే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి గదా! కిచెన్ ఐటెమ్స్ అయన్నీ గూడా మనము ఒక కంటైనర్స్‌లో మనం పెడతాం. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్‌లో ఆ సైజుని బట్టి వాటిని కంటైనర్స్‌లో పెడతాం. ఇలాగే ఇక్కడ గూడా మనకి డేటా, ఈ డేటా అనేది ఏంటంటే నంబర్సు, టెక్స్టు, ఆబ్జెక్ట్సు, స్ట్రింగ్సు, అది బులియన్స్ ఏదైనా గానివ్వండి. వాటినన్నిటిని మనము ఈ యొక్క వేరియబుల్ అనే కంటైనర్‌లో మనము స్టోర్ చేస్తాము. అంటే ఈ బాక్సెస్ మన కిచెన్‌లో ఐటెమ్స్ ఎలాగైతే బాక్సెస్ ఆ కంటైనర్‌లో మనం యూజ్ చేస్తామో ఇది గూడా అంతే సేమ్ అలానే ఈ యొక్క బాక్సెస్ అన్నమాట ఇవి కంటైనర్స్ లాంటివన్నమాట ఇవి. ఇలాగ మనము ఈ యొక్క వేరియబుల్స్ అనేవి ఒక కంటైనర్స్ లాగా డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. హౌ టు డిక్లేర్ ఎలా మనం డిక్లేర్ చేస్తాము? వేరియబుల్ అసలు మనము ఎలా డిక్లేర్ చేస్తాము? స్టార్ట్ ఎలా చేస్తాం చూసినట్టయితే వేరియబుల్‌ని మనం 3 టైప్స్ ఉన్నాయన్నమాట డిక్లరేషన్ చేయడానికి. ఒకటి వార్, 2 లెట్, 3 కాన్స్ట్. వార్ అనేది మనకి పురాతన కాలం నుంచి అంటే లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి మనం వాడుకలో ఉందన్నమాట. ఓల్డ్ వే అనమాట. ఇది లెట్ అనేది కాన్స్ట్ అనేది మోడర్న్ అనమాట. ఇది ES6 ఫీచర్. ఎక్మాస్టిప్ 2015 అని చెప్పేసి ES6 ఫీచర్ అనమాట లేటెస్ట్ ఇది. దీన్ని ప్రెజెంట్ మనం దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఇవి 3 టైప్స్‌లో మనము ఈ యొక్క 3 టైప్స్‌లో మనం డిక్లేర్ చేస్తామన్నమాట. వై యూజ్ వేరియబుల్స్? వేరియబుల్స్‌ని అసలు ఎందుకు యూజ్ చేయాలి చూసినట్టయితే డేటాని స్టోర్ చేయడానికి, వాల్యూస్‌ని రీయూజ్ చేయడానికి. వాల్యూస్‌ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఒకసారి ఒక డేటాని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు. అది స్టాటిక్‌గా, అది డైనమిక్ ఎలా అయినా సరే చేసుకోవచ్చనమాట. అంటే ముఖ్యంగా డైనమిక్‌గా మనము ఒక డేటాని స్టోర్ చేసి యూజ్ చేయడానికి ముఖ్యంగా మనము ఈ వేరియబుల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. టు మేక్ కోడ్ డైనమిక్. కోడ్ అంటే డైనమిక్ చేయడం అంటే మనము జావా స్క్రిప్ట్ వాడేదే డైనమిక్ కోడింగ్ అన్నమాట. డైనమిక్ కోసం కాబట్టి ఇవి డైనమిక్ కోసము ఈ వేరియబుల్స్ అనేవి కంపల్సరీగా వాడాల్సిందే అనమాట. అయితే కింద మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే వార్‌ని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాం. వార్ మై నేమ్ అని చెప్పేసి SSTech ల్యాబ్స్. దీన్ని కన్సోల్ చేయడం అంటే ప్రింట్ చేయటం. మనం అవుట్‌పుట్‌ని చూడటం.